తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఇందిరమ్మ ఇండ్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా జమ్మికుంట మున్సిపల్ పరిధిలో గల 15వ వార్డు కేశవపురం నందు ఈరోజు 11-12 ఇండ్లు కేశవపురం ఈ వార్డుకి మంజూరు కావడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు ఒక 3 ఇండ్లకి ముగ్గు పోసుకునే కార్యక్రమంలో పాల్గొనడం నిజంగా కూడా మాకు సంతోషకరమైనటువంటి విషయం. ఒక పేదింటి కళను సాకారం చేయడానికి, ఒక పేదవాడి కళ్ళల్లో ఆనందం చూడడానికి, సొంతింటి కళను సాకారం చేయడానికి ఇలా మా పూజిత అంటే ఎంతో సంతోషంగా నాకు ఇల్లు వచ్చింది, నాకు 2 ఆడపిల్లలు కష్టం చేసుకుని బతుకుతాం, మాకు ఇల్లు వచ్చిందని చెప్తే కడుపు నిండిపోయే సంతోషం ఉన్నది మాకు. తప్పకుండా ప్రతి పేదవాడి కళను సాకారం చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు మీ పక్షాన ఉంటుందనే విషయాన్ని తెలియజేస్తూ మరోసారి కూడా వీళ్ళకి ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు, కృతజ్ఞతలు. అదేవిధంగా ఈ వార్డులలో పనిచేస్తున్నటువంటి కాంగ్రెస్ నాయకులకి, కార్యకర్తలకు కూడా నా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. తప్పకుండా ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం మాట ఇచ్చిన ప్రకారంగా ఇలా సన్న బియ్యం కావచ్చు, కొత్త రేషన్ కార్డులు కావచ్చు, ఇంతకుముందు చెప్పిండు తమ్ముడు 40 రేషన్ కార్డులను ఇలా ఈ ఊళ్ళో కొత్త ఇవ్వడం అనేది చాలా సంతోషకరమైన విషయం. అదేవిధంగా ప్రతి కార్యక్రమంలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ప్రతి ఒక్కటి లబ్ధి చేకూరే విధంగా కొంతమందికి రాని వాళ్ళు కూడా బాధపడాల్సిన అవసరం లేదు. మరో సెకండ్ విడత కూడా ఉంటుంది. తప్పకుండా దానిలో కూడా మళ్ళీ ఇంకా కొన్ని ఎక్కువ ఇల్లు మంజూరయ్యే పరిస్థితి కూడా ఉంటుంది. కాబట్టి ప్రజలందరూ గమనించాలి, ఎప్పుడూ కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన, చేతుకు పక్షాన ఉండాలని చెప్పేసి అని కోరుకుంటూ తప్పకుండా ప్రత్యేకంగా ఈ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఉడతల ప్రణవబాబు గారికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, కృతజ్ఞతలు. పెద్దలు మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి, అదేవిధంగా శ్రీధర్బాబు గారు కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రాంత కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం.